ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామం పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమె ఇంకా ఎవరైనా బాధ్యులైన వారు కూడా ఇక్కడికి రావచ్చు. మొదటిగా రాజారావు గారు వారికి సాటైనగా సహాయముగా ఎముకలోని ఎముకముగా సిద్ధపరిచిన సహోదరికి వారు వేసిన తర్వాత అలాగే అందరూ తప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఆరైన తర్వాత అమ్మాయి గారు అయ్యగారికి ఆ మాలను వేస్తుంది. అప్పుడు అందరూ కొట్టి సంతోషమైన తృప్తితో ప్రార్థన చేసుకుందాం. మొదటగా ఇప్పుడు అమ్మాయి గారు వేస్తున్నారు. ఎందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థించవలసిందిగా జి సేనాధిపతి ICF మద్రాసు వారిని వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా దేవ మహోన్నతుడా, నీ పాదములకు వెలలేని వందనములు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నా ప్రేమల తండ్రి, మా యొక్క ఉద్దేశములను, మా తలంపులను, నా తండ్రి మా యొక్క పనులను నా ప్రభ మీరు గుర్తించి మాకు చేసినటువంటి నా ప్రభ ఈ యొక్క సహాయముల కొరకు నా ప్రభ మా హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ప్రేమల తండ్రి నాయన, నూతనముగా జతపరిచినటువంటి తండ్రి ఈ యొక్క నూతన వధూవరులను నా ప్రభ నీలో ఫలించు ద్రాక్షవరులుగా తండ్రి వారి జీవితంలో నా ప్రభ నీకు సాక్షులై నీలో ఫలించి నీలో అభివృద్ధి చెంది బహుగా ఫలించినట్లుగా తండ్రి మీరు వారిని అభివృద్ధి చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమల తండ్రి చక్కని వాతావరణం మీరు దయచేసినందుకు నీ పాదములకు వందనములు. ఈ కార్యక్రమాలన్నింటిలో తండ్రి మీరు ఉన్నందుకు నీకు స్తోత్రములు. తండ్రి ఆయా స్థలం నుండి తండ్రి బంధువులు, రక్త సంబంధులు, ఇంకా స్నేహితులు, ఇంకా నా ప్రభ ఎరిగిన వారు వారందరినీ కూడా తండ్రి సకాలమునకు మీరు తీసుకుని వచ్చి ఈ కార్యక్రమాలన్నింటిలో తండ్రి నా ప్రభ మీరు మాకు మంచి అవకాశం, మంచి తండ్రి నా ప్రభ సందర్భంలో మీరు మాకు దయచేసేందుకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీకే ఘనత, మహిమ, ప్రభావంలో కలుగునట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామం ద్వారా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమం రాసిన పెద్దలు ఎవరో కానీ అధ్యక్షుల వారికి నువ్వు చదువుకుంటూ పోనాయన అన్నట్టే ఉంది కానీ నువ్వు మాట్లాడు అన్నట్టు ఎక్కడా లేదు కనుక నేను మాట్లాడాలనుకునే నిర్ణయానికి వచ్చి మాట్లాడబోతున్నామా, మాట్లాడటానికి మాటలు లేవు. 5 గంటలకు రానాయన నీకు ఎంగేజ్మెంట్ చేస్తానంటే ఆనందంగా 8 గంటలకు వచ్చేది. కాకుంటే అబ్బాయి దగ్గర మాత్రం దేవుని ఎడల ఒక పవిత్రత, లేకపోతే దేవుని సాహిత్యం ఉన్నట్టు మాత్రం గమనించా. ఈ కార్యక్రమం ఇంత అప్పుడు మా కూతుర్లు అందరూ పొడకలొకరు, చాటలొకరు ఇక్కడ ఉండే గడ్డి గాదం తీసి శుభ్రం చేస్తా ఉన్నారు. ఎంత తీసినా పైకి పడుతూనే ఉంది. పెట్టు మీద ఆకులు మొత్తం కింద పడేసి ఊచేసినట్టు చేశారు. ఆయన పోయిన కాసేపటికి వానదేవుడు వచ్చాడు. ఈ దుమ్ము ధూళి వేసిపోయిన తర్వాత వీళ్ళు కూర్చోడానికి వసతి కాదేమో అని చల్లని జల్లులు మాత్రమే నీళ్ళు పారేటట్లు మాత్రం వానదేవుడికి చేరేదన్న. ఇటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేడుక జరగటం గొప్ప సంగతి. అయినప్పటికీ అయ్యగారు వాక్య పరిచర్య చేశారు, లాజర్ గారు, సేనాధిపతి గారు, వీరందరూ వాళ్ళ ప్రార్థననే సగం వాక్యం. తొలి మానవుడు ఆదాము. ఆయన రూపకల్పన ఏ రకంగా ఉందయ్యా? దేవుని రూపంలోనే. అందరం అంటాము ఈయన ఒంటరిగా ఉండటము మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదు. ఎందుంటాడు? ఏ ఉండలేవా, తినలేవా, నీకేమైనా ఆకలా, తప్పులా ఏమైనా ఉందా? దేవుని సన్నిధిలో ఉన్న వాడికి నీకేం లోటు జరిగిందయ్యా ఆదాముకు? కానీ ఒంటరితనేమన్నది మాత్రం దేవుడు గ్రహించి జతగా స్త్రీని ఏర్పాటు చేసినారు. ఈ ఏర్పాటు చేసేటప్పుడు ఈ సంతోషమైన సమయాన్ని ఆదాము గుర్తుపెట్టుకున్నాడు ఆయన. అరే నా పక్కకు స్త్రీ వచ్చింది,
అవ్వ వచ్చేసింది. సో ఇంత సంతోషంగా ఊగుతున్నాను. మరి ఊగటానికి కారణమైన దేవుడు ఏమన్నా నీకు మనసులోకి వచ్చినాడా? ఇప్పుడు నీకు వచ్చాడేమో, ఆ రోజు ఆదాం కాలేదయ్యా. కనుక ఆదాం చేసిన పొరపాటు మాత్రం నీకు చేయకుండా దేవుడు ఈ అవ్వని నీకు అనుగ్రహించినందుకు ప్రార్థనాపూర్వకమైన మీ గిఫ్ట్ని కృతజ్ఞతగా. ఇంకొక ముఖ్యం కూడా ఉందయ్యా ఆ వాక్యంలోనే. నేలను పాకే జంతువు ఒకటి వచ్చింది, మొట్టమొదట ఆ అవ్వను టెంప్ట్ చేసింది. ఏం చేసిందయ్యా? శోధించింది. శోధించి ఏం చేసింది? ఇన్ని పండ్లు ఉంటే ఆ ఒక్క పండే ఎందుకు తినకూడదు అని చెప్పేసి, ఇదంతా ఇదో మర్మం ఉందని చెప్పేసి స్త్రీతో నేల మీద ఉండే పాము సర్పరూపమైన అపవాది చెప్పింది. అది నిజమే కావాల్సిన ఆమె వినది. ఆ తినేటప్పుడు దేవుని ఆజ్ఞ గుర్తులేదా? మరలా ఆమె తిన్నది చాలక మళ్ళా భర్త దగ్గరికి వచ్చి ఆదాం గారు తినడం అనేది ఆదాం గారికి గుర్తు లేదా? ఇది తప్పు అనే సంగతి. మరి ఆయన తినకుండా కూర్చున్నాడా? తిన్నాడు. అంటే ఏమి? పాపములు కానీ పుణ్యంలో అది పాపమే కదా. దానివల్ల ఆదాముకును ఒక్కొక్క మొదటి మనకు శిక్ష వచ్చింది కదా. సృష్టి చెప్తా ఉంది ఏమని? ఇక భార్య ఇచ్చింది, తినేసాడు కనుక పాపం భార్య ద్వారా వచ్చిన పాపం చేసినప్పటికీ పాపంలో భాగం కూడా నేను భావం సాగడం నీకు గ్రహించి ఇక మారు మాట కూడా తిన్నాడు. దేవుని కృత్య కూడా సిద్ధమయ్యే తిన్నాడు. అవునా? ఉండకూడదు. కనుక ఇటువంటి పవిత్రమైన కార్యక్రమం పాతలో ప్రస్త. ఆ రోజు ఆదాము, ఈ రోజు అబ్బాయికి చెప్పుకున్న వాడిని ఈ కార్యక్రమం జయప్రదంగా ముగిసిన ఆయన కృతజ్ఞతగా మనం ప్రార్థన చేయాలి. అందుకని కొమ్ము శాంసన్ గారు ఏబిఎం డిగ్రీ కాలేజ్ కరస్పాండెంట్ గారిని వచ్చి ప్రార్థన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ తరలు వంచినట్లయితే ప్రార్థిస్తున్నాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఈ సాయంకాల సమయంలో మేమందరము ఎంత నిమిత్తం చేరి ఉన్నామో నీకు బాహాటముగా తెలుస్తున్నావు ప్రభా. నా తండ్రి, నీవు నీ మానవ రూపంలో నా ప్రభా, మానవునిగా సృష్టించిన ప్రభా నీ రూపంలో నా తండ్రి ఆనాడు ఆదామును అవ్వను ఏర్పాటు చేస్తున్నావు నా ప్రభా. నీ పాదముకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఆనాటి నుండి ఇప్పటి వరకు నా ప్రభా నీ ఉచితమైన కృప చేత నా తండ్రి అనేకులను ఇజ్రాయేలు జనాంగములాగా క్రైస్తవులందరినీ నీవు నా ప్రభా కాపాడుతూ ఉన్నందుకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నా ప్రభా ఇదిగో నా తండ్రి ఇస్సాకుకు ఏ రీతిగా రిబ్కాను ఏర్పాటు చేసినావో నా ప్రభా, ఇదిగో నీ ప్రియమైనటువంటి బిడ్డ రాజారావుకు నా తండ్రి మరి బ్యూలాన్ని ఏర్పాటు చేసినందుకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నా ప్రభా. నా తండ్రి వారు ఎప్పుడు ఏక మనస్సుతోనూ ఏక శరీరులుగా నీ యందు భయభక్తులు కలిగి నీకు లోబడి జీవించే బిడ్డలుగా వాడుకొని వాళ్ళని ప్రార్థిస్తున్నాము నాయన. నా ప్రభా ఇది మానవులు చేసిన కార్యం కాదు నా ప్రభా, నీవు చేసిన కార్యము నా ప్రభా. నా తండ్రి వారు ఎప్పుడు నీకు లోబడి జీవించే బిడ్డలుగా వాడుకొని మనం ప్రార్థిస్తున్నాము నాయన. నిన్ను ముందు పెట్టుకొని ప్రతి మాటకు ప్రతి క్రియకు ప్రతి కార్యక్రమంకు ముందుగా ఉంచి నా తండ్రి వారి జీవితాన్ని గడుపుకునేటట్టుగా చేయవాలని ప్రార్థిస్తున్నాము నాయన. నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరు వర్షం దీవించండి. వచ్చిన పెద్దలను ఆశీర్వదించి దీవించండి. నా ప్రభు ఈ యొక్క సంఘ కాపరిని కాపాడి దీవించండి నా ప్రభు. ఆయన పెద్దవారైనప్పటికీ ఎంతో శ్రద్ధగా నా తండ్రి ఈ కార్యక్రమం అంతటి జరిపించినందుకు స్థుతులు